విధమైన శృంగారాన్ని స్వీకరిస్తూ, వీరత్వమైన వీరుని వలె జీవిస్తూ, నీలోని నవరసాలు పలికించి, ఉపయోగించి, జీవిత గమ్యంపై వైపు పయనించి, విజయం సాధించాలని భావిస్తూ, మస్తు మస్తు శుభమస్తు తెలుపుతూ, ఈరోజు మన స్పీకర్ వచ్చేసి చేసి ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది ఆయనకు. ప్రొఫెషన్ వచ్చేసి ఎల్ఐసి అడ్వైజర్. సార్ ఇవన్నీ కాకుండా ఇంకొక అదర్ యాక్టివిటీ కౌన్సిలింగ్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ గుణాలు, ఇవన్నీ యాక్టివిటీస్. థ్యాంక్ యూ సార్. హలో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు సార్. వెల్కమ్ సార్. మన స్టైల్ ఒకసారి అందరూ వెల్కమ్ చేద్దాం బాబు సార్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాయిస్ క్లారిటీ ఉందా సార్? ఎస్ సార్, ఎస్ సార్. నన్ను అద్భుతంగా పరిచయం చేసిన భక్త మహాశయులకు అపార కృతజ్ఞతలు. వాయిస్ క్లారిటీ కదా సార్? ఎస్ సార్, క్లారిటీగా ఉంది సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్ అనే నినాదంతో నవభారతాన్ని నిర్మించాలనే మహాసంకల్పంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ ను స్థాపించిన గురు బ్రహ్మ శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, నన్ను చేయి పట్టి నడిపిస్తున్న నా వశిష్ఠ గురువు శ్రీ శ్రీధర్ వీరమల్ల సార్ గారికి, గురువులు శ్రీ కె వేణుగోపాల్ సార్ గారికి, శ్రీ వాసు సార్ గారికి, శ్రీ రమేష్ పర్వతం సార్ గారికి, శ్రీ శ్రీనివాస్ సార్ గారికి, శ్రీ రవీందర్ చొక్కం సార్ గారికి, మరియు ఈ సెషన్ నన్ను తయారు చేసిన స్పీకర్స్, ట్రైనర్స్ అందరికీ, అలాగే ఆది గురు ఈపీఎస్ సెషన్ కోర్ మెంబర్ డాక్టర్ ఆది సార్ గారికి, ఇన్ఛార్జెస్ రాములు సార్ గారికి, నవ్వుల పువ్వులు పూయించే నవ్వుల నజరాన్ని అందించే రాజేశ్వరి మేడం గారికి, కోఆర్డినేటర్స్ కిషోర్ సార్ గారికి, అనిల్ సార్ గారికి, ఐబిఎం సార్ గారికి, మెంటర్స్ రాజశేఖర్ రెడ్డి సార్ గారికి, ఎల్బి రెడ్డి సార్ గారికి, ఆర్ కుమార్ సార్ గారికి, సంతోష్ సార్ గారికి, తిరుపతి సార్ గారికి, శంకరాచారి సార్ గారికి, పవన్ సార్ గారికి, మరియు చక్రి సార్ గారికి, అలాగే సభ అనే కథన రంగంలోకి ఎప్పుడు దూకుదామా అని సిద్ధంగా, ఉత్సాహంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఎప్పుడు దూకుదామా అని ఉన్న వక్త మహాశైలకు, మహానుభావులకు అపార కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఇంపాక్ట్ మనస్సు వదిలిన బాణం బి బుడేన్ బాబు చేయు నవ రసాల హాస్యపు జల్లుల నమస్సు మాంజులు. ఆత్మీయులారా, నాకంటే ముందుగా ఎంతో మంది సెషన్స్ చెప్పిన మహానుభావులందరికీ అందరినీ స్మరిస్తూ ప్రారంభిస్తున్నాను. మహాశయులారా, ఈరోజు నవ రసాలు అనే అద్భుతమైన టాపిక్ ని మీరు తెలుసుకోబోతున్నారు. ఈపీఎస్ సెషన్ లో 6 రోజులుగా, అంటే 5 రోజుల వరకు మీరు రోజు ఒక్కొక్క అడుగే వేస్తూ ఒక్కొక్క అస్త్ర విద్యను నేర్చుకుంటూ ఈ 6వ రోజుకు వచ్చారు. ఈ రోజు
సెషన్స్, ఇన్ని రోజుల సెషన్స్ అన్నిటికంటే అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఒక్కరోజే ఈ సెషన్ ఒక ఎత్తు. మీరు ఇది ఒక్క రోజులోనే 9 దివ్యాస్త్రాల్ని మీరు అందుకోబోతున్నారు. అర్జునుడు మొదట్లో సామాన్య అర్జునుడే. ఎప్పుడైతే అస్త్ర విద్యలను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చారో, ఆగ్నేయాస్త్రము, వరుణాస్త్రము, సర్పాస్త్రము, గరుడాస్త్రము, దివ్యాస్త్రము, శబ్దవేది, ఆఖరికి ఆ పరమేశ్వరుడి దయతో పాశుపతాస్త్రాన్ని ఎప్పుడైతే సంతరించుకున్నారో, ఎప్పుడైతే సంపాదించుకున్నాడో, ఆ విద్యను నేర్చుకున్నాడో, అప్పుడు జగదేక వీరుడుగా అతను ప్రఖ్యాతిగాంచాడు. మరి ఆ జగదేక వీరుడి వెనక శ్రీకృష్ణ మహానుభావుడు వంటి గొప్ప మహాశయుడు, మహా తెలివితేట గల భగవత్ స్వరూపుడు అక్కడున్నాడు. మరియు ద్రోణాచార్యుల వంటి గురువులు ఉన్నారు. మరి మీ వెనక శ్రీకృష్ణుడు వంటి గురువు శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారు ఉన్నారు. మరియు ద్రోణాచార్యుల వారి వంటి గురువులు, ఇప్పుడు మీకు చెప్పిన మహానుభావులు అందరూ కూడా మీ వెంట ఉన్నారు. ఈ సెషన్ పూర్తి అవ్వగానే, మీకు ఈ ఈపీఎస్ సెషన్ కంప్లీట్ అవ్వగానే మీతో పాటు ఈ గురువులందరూ మీకు వెన్నంటుగా ఉండి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ తో మంచి సంబంధాన్ని మరియు ఆ ఇంప్రెషన్ ని మీకు కలిగిస్తారు. మిత్రులారా, మీరు సక్సెస్ మీదే. ఇప్పుడు ఈ 5 రోజులుగా మీరు ఎన్నో అడ్డంకులని దాటుకుంటూ వచ్చారు. ఆ అడ్డంకుల ఏమిటవి అని మీరు అనుకుని ఉండవచ్చు. ఇప్పుడు పెద్దవాళ్ళైతే పిల్లలు, అమ్మా నాన్న అసైన్మెంట్ చేస్తున్నాడంట అని ఉంటారు. ఆ భార్యలు, తల్లిదండ్రులు అయితే ఈ చదువేదో ఎప్పుడో చదివింటే ఎక్కడికో వెళ్ళి ఉండేవాడివి అని అంటారు. ఫ్రెండ్స్ అయితే ఏం నేర్చుకుంటారో వాళ్ళు ఏం నేర్పిస్తారు, నువ్వేం నేర్చుకుంటావు 200 300కి, ఏ బుద్ధుందా నీకు అని ఉంటావారు. మరి ఇలాంటి అడ్డంకులు అన్నిటినీ మీరు దాటుకుంటూ ఒక్కొక్క అడుగే వేస్తూ ఒక్కొక్క అస్త్రాన్ని నేర్చుకుంటూ ఈ 6వ రోజుకి వచ్చారు. మిత్రులారా, మీరు ఈ నవరసాల్ని మరియు బాడీ లాంగ్వేజ్ ని మరియు వాయిస్ ఆఫ్ మాడ్యులేషన్ ని, కళ్ళ భాషను, ఇవి మీరు నేర్చుకున్నారంటే, ఏ వ్యక్తితో అయినా మీరు ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడితే ఆ వ్యక్తి గురించి మీరు 25% అంచనా వేయగల కెపాసిటీ మీకు వస్తుంది. అందులోని ఒక్క భాగాన్ని మాత్రమే, మీకు 9 అస్త్రాల్ని మీకు అందించాలని కోరుకుంటున్నాను. అవే నవరసాలు. మిత్రులారా, మరి ఆ నవరసాలు ఏమిటో తెలుసుకుందామా ఆలస్యం చేయకుండా? ఇప్పుడు మనం ఈ సెషన్ లో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే, నంబర్ 1, నవరసాలు ఏమిటి, నవరసాలు ఎలా వస్తాయి, నవరసాలు ఎక్స్ప్రెషన్స్, నవరసాల్లో మీకు ఇంతవరకు తెలియని గొప్ప సీక్రెట్ ఒకటి చెప్పబోతున్నాను. తర్వాత నవరసాలను మనము సభలలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అన్నది కూడా నేర్చుకోబోతున్నాం. తర్వాత ఒక్క డైలాగ్ ని నవరసాల్లో చెప్పబోతున్నాను. అది నేర్చుకున్న తర్వాత మీతో నా ఇంటరాక్షన్, ఆఖరి టాపిక్ పాయింట్. ఓకే, మరి ఇక స్టార్ట్ చేద్దామా? రైట్, స్టార్ట్. 1 2 3. మై డియర్ ఫ్రెండ్స్, నవరసాలు. ఈ నవరసాలను నాట్య కళలలో, మన పూర్వీకులు నాట్య కళలలో ఆ నవరసాలను మొదటిగా అన్వయించి ఆ నాట్య కళలకే పేరు ప్రఖ్యాతులు తెచ్చి తాము కూడా పేరు ప్రఖ్యాతులతో వారు ఒక వెలుగారు.
ఆ నాట్య కళలను తర్వాత నాటకాలలో ఆ నవరసాలను అన్వయించి వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాతలతో వర్ధిల్లారు. ఇక ఆ నవరసాలను సినిమాలలో ప్రదర్శించి పలికించి వలికించిన నటులు నట సార్వభౌములయ్యారు. మరి ఆ నవరసాలను సభలలో ఎవరైతే ప్రదర్శించి పలికించి ఒలికించి స్పీచ్ ఇస్తారో ఆ వక్త సార్వభౌములు అవుతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మిత్రులారా. ఎస్, హామీ నాది, పాటించే అవకాశం, ఆపర్చునిటీ, పట్టుదల మీది. ఇక రెడీనా? ఓకే. నవరసాలు ఏమిటి? ఆ నవరసాలు శాంతము, హాస్యము, శృంగారము, కరుణ, భయానకము, బీభత్సము, రౌద్రము, అద్భుతము, వీరత్వము. ఇవి నవరసాలు మిత్రులారా. శాంతరసాన్ని మనిషి తనలోని భావాలను, సంతోషాన్ని, హితాన్ని ఇతరులకు పంచే విధంగా ప్రదర్శించేది శాంతరసం. హాస్యరసాన్ని తనలో జరిగేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని తను ఆనందిస్తూ నవ్వుతూ ఇతరులతో నవ్వును పంచుకుంటూ ఆహ్లాదాన్ని కలిగించేదే హాస్యరసం. శృంగార రసం తనలో కలిగేటువంటి భావనలు, ప్రణయ లీలలు, కామ భావనలు శృంగారంలో ప్రదర్శించడమే శృంగార రసం మిత్రులారా. ఇక కరుణ రసం తనలో కలిగేటువంటి బాధను వ్యక్తపరిచే విధానమే కరుణరసం. భయానకము తనలో కలిగేటువంటి భయము, ఆందోళన ఎక్స్ప్రెస్ చేయడమే భయానక రసం. బీభత్స రసం తనలో జరిగేటువంటి జిగుప్సకరకమైన, అసహ్యకరకమైన భావాన్ని అసహ్యాన్ని ప్రదర్శించడానికి చెప్పబడేదే అద్భుత రసం. ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రదేశాన్ని చూస్తూ అతను చెప్పేదే అద్భుత రసం. రౌద్ర రసం తనలో కలిగేటువంటి కోపాన్ని, ఆవేశాన్ని చెప్పేదే ఆవేశాన్ని చెప్పగలిగేదే రౌద్ర రసం. అసహ్యాన్ని కలిగేటువంటి జిగుప్సని చెప్పేదే బీభత్స రసం. ఇక తనలో కలిగేటువంటి భావాన్ని, కోపాన్ని, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని కలగలిపి చెప్పే భావనల్ని ప్రకటించేదే వీరత్వం మిత్రులారా. ఇక మనము ఈ నవరసాలకు ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా? శాంతము హాస్యము శృంగారము కరుణ భయానకము బీభత్సరసము అద్భుత రసము రౌద్రము వీరత్వము
ఇవి నవరసాలు మిత్రులారా. ఈ నవరసాల గురించి మీకు ఇప్పటి వరకు తెలియని ఒక గొప్ప రహస్యము మీకు చెప్పబోతున్నాను మిత్రులారా. ఆ రహస్యం ఏమిటంటే, ఈ నవరసాలు అన్నీ కూడా మీరందరూ, మనమందరూ కూడా మన జీవితాన్ని మరియు మన జీవితంలోనూ మనం ప్రదర్శించాము, మనం చూపించాము. ఏమిటి, నవరసాలని మనమందరూ ప్రదర్శించామా అని మీకు ఒక డౌట్ రైజ్ అయింది కదా? ఎస్. మరి అదేమిటో తెలుసుకుందామా మిత్రులారా? మీరు ఒక పండగ పబ్బానికో పెళ్లిలోనో కొత్త బట్టలు వేసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా నవ్వుతూ, ప్రశాంతంగా నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తారు కదా. అప్పుడు అక్కడ మీరు శాంతరసాన్ని ప్రదర్శించారు. ఇక హాస్యరసాన్ని మీరు పండుగలో, పెళ్లిలో మీరు కుటుంబ సభ్యులతో, మిత్రులతో కూర్చొని మాట్లాడుతూ, జోకులు వేస్తూ, కౌంటర్ వేస్తూ, మాటకు మాట కలుపుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, ఆనందంతో తుళ్ళి పడుతూ ఉన్నారు కదా. అక్కడ మీరు హాస్యరసాన్ని ప్రదర్శించారు. కరుణరసాన్ని ఎప్పుడు ప్రదర్శించారు అంటే, మీకు బాధ కలిగినప్పుడు, మీకు ఆ బాధని, దుఃఖాన్ని ఆపుకోలేక ఆ సంఘటనలో మీరు ఆ కరుణరసాన్ని మీరు ప్రదర్శించారు. ఇక భయానిక రసాన్ని ఎప్పుడు ప్రదర్శించారంటే, ఒక పామును చూసో, ఒక దయ్యాన్ని చూసో, లేదా ఒక కుక్క తరుముకుంటూ వచ్చినప్పుడు అంటూ మీరు వెనక్కి వెళ్ళి ఉంటారు, భయపడి ఉంటారు కదా. అక్కడ మీరు భయాన్ని ప్రదర్శించారు. ఇక జిగుప్స రసాన్ని ఎప్పుడు ప్రదర్శించారు అంటే, బీభత్స రసాన్ని ఎప్పుడు ప్రదర్శించారు అంటే, మీరు మొన్ననే ఉగాది పండుగ చేసుకున్నారు కదా. ఆ పండుగ రోజు, ఆ పండుగకి ముందు మీరు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులని హాల్లోనో లేకపోతే బయట వేస్తూ అన్ని కలగాపులగంగా వేసి, ఒక ఆర్డర్లో లేకుండా ఎక్కడ పడేస్తే అక్కడ వేసినప్పుడు, మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు అక్కడ చూస్తే నిల్చోవడానికి కూడా అతనికి కకావికలమై మనసంతా అదో రకంగా ఉండి జిగుప్స కలిగేలా అనిపించి, అక్కడ నీళ్లు తాగడానికి కానీ, కూర్చోవడానికి కానీ అతనికి మనసు ఒప్పక అనిపించేలా ఆ సందర్భాన్ని మనము ఎప్పుడూ ఒక సందర్భంలో అనుభవించి ఉంటాము. అక్కడ బీభత్స రసాన్ని ప్రదర్శించాము. అద్భుత రసాన్ని ఎప్పుడు ప్రదర్శించాము అంటే, మీకు చిన్నప్పటి ఫ్రెండో, లేదో ప్రియుడో చాలా ఏళ్ల తర్వాత మీకు కనిపించినప్పుడు, లేదా కొత్త ప్రదేశానికి, ఇంతవరకు మీరు చూడనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అప్పుడు మీలో ఒక అద్భుతమైన అని అనిపించినప్పుడు, ఇది కళ నిజమా అని మీ ప్రియుడిని కలిసినప్పుడు అనిపించి ఉంటుంది కదా. మన గుండెల్లో ఒక చల్లని ఐస్ వేసినట్టు అనిపిస్తుంది కదా. అలాంటి సందర్భంలో మీరు అద్భుత రసాన్ని ప్రదర్శించారు మిత్రులారా. మరియు మీరు ఆ రౌద్ర రసాన్ని ఎప్పుడు మీరు ప్రదర్శించారు అంటే, మీకు చాలా బాధ కలిగినప్పుడు, మీకు కోపం కలిగినప్పుడు, ఆవేశము, కోపాన్ని మీరు మీలో తన్నుకుంటూ వచ్చినప్పుడు, అప్పుడు మీరు ఆ రౌద్ర రసాన్ని మీరు ప్రదర్శించారు. ఇక వీరత్వాన్ని మీరు ఎప్పుడు ప్రదర్శించారు అంటే, మీకు మిమ్మల్ని ఎగతాళి చేస్తూ, మిమ్మల్ని
అనరాని మాటలు అంటూ ఉంటే, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటే, ఆ కోపము, ఆవేశము, బాధ, ఉక్రోషము అన్ని కలగలిపి ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేయడానికి సిద్ధమయ్యారు కదా, అప్పుడు మీరు ఆ వీరత్వాన్ని ప్రదర్శించారు మిత్రులారా. ఇవి నవరసాలు మనం మన జీవితంలో ప్రదర్శించాము. ఇంకొకటి తెలుసా మిత్రులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, మనమందరూ కూడా గొప్ప నటులే. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మన ఇంట్లో మనము ఇవి ప్రదర్శించుకుంటూ వచ్చాము. ఇక్కడ మనం చాలా పాత్రలు పోషిస్తుంటాం. కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, చెల్లెలుగా, కోడలుగా, తండ్రిగా, భర్తగా, స్నేహితుడుగా, పెద్దగా, చిన్నగా, ఇలా పాత్రలు అన్నీ పోషించుకుంటూ వచ్చాం. అక్కడ ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం మాట్లాడుతూ మన వాయిస్ మాడ్యులేషన్ మార్చుకుంటూ వచ్చి ఉంటాం. ఇవన్నీ కూడా మనమందరూ కూడా నటులే. మనమందరూ నటులు కదా అని చెప్పాను కదా అని చెప్పి మీరు పెట్టా బేడ సర్దుకొని చెన్నైకో, హైదరాబాదుకో మీరు వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఉన్న చోటనే ఇప్పుడు సోషల్ మీడియాస్ మస్తుగా ఉన్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇలా సోషల్ మీడియాలో మీకున్నటువంటి టాలెంట్ ను మీరు ప్రదర్శించి మీరు అందులో పెట్టగలిగితే మీకు అవకాశాలు రావచ్చు, చెప్పలేం. అలా ఒక దీంట్లో ఎక్కడ ముంబైలో ఒక ప్లాట్ఫారం లో అడుక్కునే ఆమె అద్భుతమైన సింగర్ అయింది. మరి ఆ కచ్చా బాదం ఆయన పల్లీలు అమ్ముకుని ఆయన ఆ పాట పాడుతూ ఫేమస్ అయ్యాడు. అందుకోసం మీలో ఉన్న టాలెంట్ ని మీరు ప్రదర్శించండి మిత్రులారా. ఇప్పుడు మనము ఈ నవరసాల్ని ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించే అవకాశము ఉంటుంది, ఎలా ప్రదర్శించాలి అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనము వక్తలు, మనము స్పీచ్ ఇవ్వగలిగేటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రసాల్ని అన్ని సభలలోనూ ప్రదర్శించే అవకాశము చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే కొన్ని సభలలో కొన్ని రసాలను మాత్రమే మనం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అలా అంటే సభలలో చాలా రకాలు ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ వెళ్తాను. సన్మాన సభ, సంతాప సభ, రాజకీయ సభ, క్రీడా సభ, జాతీయ పండగ సభ, సినిమా సభ, సాహిత్యపు సభ, ధార్మిక సభ, ఇలా సభలలో చాలా రకాలు ఉంటాయి. మనం ఆ సభలలో ఆ సభ ఏ సభ అని తెలుసుకొని మనము ప్రదర్శించే అవకాశం ఉండాలి. ఆ నేర్పు మనం నేర్చుకుని ఉండాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తగా ఒక అతను స్పీచ్ నేర్చుకున్నాడు. కొత్తగా స్పీచ్ నేర్చుకున్న వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంటుందంటే, ఎప్పుడు కొత్త బిచ్చగాడికి పొద్దెరుగుడు అని, అంటే కొత్తగా అడుక్కు వానికి పొద్దు అనేది అంటే ఈ వేళాపాళ ఉండదట. అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి, అపరాత్రి, ఎప్పుడెప్పుడు తెల్లగవుతుందా అని కూర్చోవడం, వెయిట్ చేయడము, అలా చేస్తూ ఉండి అడుక్కోనికి వెళ్తాడు అనమాట. అలా ఆ ఉత్సాహము, ఆ ఉల్లాసము అలా ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి. అతను కొత్తగా నేర్చుకున్నాడు. వెళ్తూ ఫస్ట్ సభనే అతనికి ఒక సంతాప సభ దొరికింది. ఆ సంతాప సభలో అతను మాట్లాడుతున్నాడు. ఆయనకి కొత్తగా నేర్చుకున్నాడు కాబట్టి ప్రాక్టీస్ బైహార్ట్ చేశాడు, ఎలా మాట్లాడాలి ఏమి. వెళ్ళాడు అక్కడ సంతాప సభ. ఆ సంతాప సభలో ఈ సంతాప సభకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతాప సభ చూడండి, మీరు మీ ఆయన వెళ్ళినందుకు, చనిపోయినందుకు మీరు బాధపడకండి. ఆయన లేకపోతే ఏమి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నాడు. అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మిత్రులారా.
అతను ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు? అతను అనుకున్నది ఏమిటి? ఆ సంతాప సభలో అతను వెళ్ళి వాళ్ళని ఓదార్చి, చూడమ్మా, మీ ఆయన లేకపోయినా నేనున్నాను, నేను కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడినే అనుకోండి, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, మీకు అందుబాటులో ఉంటాను, మీ కష్టాలకి నేను తోడుగా ఉంటాను అని చెప్పాల్సింది ఆ సంతాప సభలో మాట్లాడాల్సిన వ్యక్తి, వక్త. ఒక లక్షణము, ఒక అభిప్రాయం. అతనికి కూడా అదే అభిప్రాయం ఉంది. కానీ కొత్తగా నేర్చుకున్నాడు కాబట్టి ఏ సభ అనేది అతనికి తెలుసుకోలేకపోగా అతను ఒక ఫ్లోలో మాట్లాడేశాడు. మరి అక్కడ ఏం జరిగింటుంది అది మీ ఊహకి వదిలేస్తున్నాను. మరి ఎలా మాట్లాడాలి అతను ఆ సభలో? ఒక్కసారి చూడండి. ఈరోజు ఈ సంతాప సభలో మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి, మహా వ్యక్తి, ఎన్నో దాన ధర్మాలు చేశాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. అలాంటి వ్యక్తి లేకపోవడం అంటే ఆ లోటును మనం ఎవరు తీర్చలేము. చూడండి, మీ ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు. కానీ నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిని అనుకోండి, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నా, మీకు అందుబాటులో ఉంటాను. మీరు అధైర్యపడకండి. మీరే ఇలా ఉంటే ఇక మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? దయచేసి ఓర్చుకోండి. అని చెప్పాలి. అది సంతాప సభ కాబట్టి వాయిస్ మాడ్యులేషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అన్ని బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా మనము సమపాళ్లలో మెయింటైన్ చేస్తూ మన వాయిస్ మాడ్యులేషన్, మనము బాధను వాయిస్ లో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో అన్నిటిలో కూడా కనపడాలి. ఇక కొన్ని సభలలో కొన్ని రసాలను మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొదట్లో ప్రారంభించే ముందు ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలులు అని చెప్తూ మనము నవ్వుతూ ఆనందంతో మనం ప్రారంభిస్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్. ఇక హాస్యరసాన్ని మనం ఎక్కడ ప్రదర్శించవచ్చు అంటే, ఎప్పుడు కొందరు ఆ సభలో కూర్చున్న వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, లేదా మొబైల్ ఫోన్ చూస్తుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళ ఐస్ బ్రేక్ చేయడానికి, వాళ్ళ అటెన్షన్ ని మన వైపు తిప్పుకోవడానికి అప్పుడు ఒక జోక్ వేస్తూ, నవ్విస్తూ, ఒక పిట్ట కథ చెప్తూ, వాళ్ళ హాస్యపు జల్లులలో వాళ్ళని తల్లీనమ చేస్తూ మన వైపు అటెన్షన్ తిప్పుకోగలిగితే అది హాస్యరసంతో మనం మన వైపు తిప్పుకోవచ్చు మిత్రులారా. ఇక మనం నవరసాలను కూడా ప్రదర్శించే అవకాశం ఒక్క చోటే ఉంది. కదా, ఎక్కడ ఆ చోట అంటే స్కూల్స్ కి మనము మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ నవరసాలను కూడా ప్రదర్శించవచ్చు. మనం ప్రారంభించేటప్పుడు మనము సంతోషముగా ప్రారంభిస్తే శాంతరసాన్ని మనము ప్రదర్శించవచ్చు. అలాగే ఐస్ బ్రేక్ చేయడానికి, పిల్లల అటెన్షన్ ని మన వైపు తిప్పుకోవడానికి హాస్యరసాన్ని ప్రదర్శించవచ్చు. ఇక శృంగార రసాన్ని ఎప్పుడు ప్రదర్శించవచ్చు అంటే, టీనేజ్ లో ఉన్న స్టూడెంట్స్, అంటే 10th, ఇంటర్మీడియట్ ఆ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్, వాళ్లకు టీనేజ్ లో కలిగేటువంటి భావాల్ని, ఆలోచనలను వాళ్ళ బాడీ ఆర్గాన్స్ వల్ల వాళ్లకు తెలియకుండానే
వాళ్ళలో జరిగేటువంటి బయలాజికల్ మార్పు వల్ల జరిగే ఫీలింగ్స్ ని చెప్తూ, వాళ్ళ చదువు ప్రాముఖ్యతాన్ని చెప్తూ, ఈ టీనేజ్లు మీకు తెలియకుండానే మీరు లవ్ లో పడితే మీ భవిష్యత్తుని మీరు పాడు చేసుకుంటారు అని చెప్పే సందర్భంలో మనము శృంగార రసాన్ని ఉపయోగించవచ్చు. ఇది ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో అయితే మనం ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను చంపకే హాయ్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను చంపకే అని చెప్తూ, ఈ చదివే వయసులో మీరు చూపులతో గుచ్చుకుంటూ ఏదో జరుగుతుందని మీరు ఇంకేదో అయితే మీ జీవితం ఇంకేదో అవుతుంది అని చెప్పేటప్పుడు మనము ఈ శృంగార రసాన్ని మనము చెప్పవచ్చు. ఇక కరుణరసాన్ని ప్రదర్శించే సందర్భం సభల్లో ఎక్కడ దొరుకుతుంది? ఆ స్కూల్లో అంటే, మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడైతే మీరు చదవరో, మీ జీవితాన్ని మీరు చదువుకోకుండా ఆటలకు, పాటలకు, సినిమాలకు, షికార్లకు, మొబైల్కు అడిక్ట్ అయి మీ జీవితాన్ని మీరు చదువుకోకుండా ఉంటారో, అప్పుడు మీరు క్లాసులో ఫెయిల్ అయ్యి మీ జీవితము పనికి రాకుండా మీరు అన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొంటూ మీ అమ్మ నాన్నలు కూడా బాధ అనుభవిస్తూ, ఎక్కడికి వెళ్ళినా నీ కొడుకు వేస్తూ, నీ కూతురు వేస్తూ, పనికిరాని వాళ్ళు అని అంటూ ఉంటే అప్పుడు మీ అమ్మ నాన్నకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని చూసి, మీ బాధను చూసి, మిమ్మల్ని పనికి రాని వాళ్ళు ఈ లోకంలో అంటూ ఉంటే, ఆ బాధను మీరు అనుభవిస్తూ ఉంటే, అందరూ అవమానపరుస్తూ ఉంటే ఓర్చుకోవడానికి మీకు మీ చేత అవుతుందా? మీ అమ్మ నాన్నలు ఆ బాధల్ని, అవమానాల్ని భరించేటువంటి శక్తి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి అని మనం ఇక్కడ కరుణ రసాన్ని ప్రదర్శించవచ్చు. భయానక రసాన్ని మనము అక్కడ ఎలా చెప్పవచ్చు అంటే, మిత్రులారా, మీరు చదువుకోకపోయి అవమానితులై మీకు ఎక్కడికి వెళ్ళినా ఏ అవకాశము దొరక్క, మీకంటూ ఒక పేరు లేక, మీకంటూ ఒక ఉనికి లేక, మీదైనటువంటి ఒక పరపతి లేక, మీకు ఎందుకు పనికి రాకుండా పోతే అప్పుడు మీ జీవితము మీ భయంకరంగా ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన జీవితం, చేతిలో చిల్లి గఫ లేక ఉండేటువంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు తట్టుకోగలవా నువ్వు? అలాంటి భయంకరమైన జీవితం నీకొద్దు, వద్దు అని మనం చెప్పవచ్చు. అలాగే అద్భుత రసాన్ని మనం, జిగుప్స రసాన్ని మనం చెప్పాలంటే, మీ జీవితము అసహ్యకరమై బాధగా మిమ్మల్ని చూసిన వాళ్లకు, మీరు వస్తుంటే మిమ్మల్ని మీరు చూసి పక్కకు వాళ్ళ ముఖాలు తిప్పుకుంటుంటే, తిట్టుకుంటుంటే, మీ జీవితాన్ని చూస్తే, మిమ్మల్ని చూస్తే మీకే అసహ్యం వేస్తుంది, జిగుప్స వేస్తుంది. ఛే, ఇది ఒక బతుకేనా అనిపిస్తుంది. ఛే, ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. తర్వాత అద్భుత రసాన్ని, ఓ మై డియర్ స్టూడెంట్స్, మీరు కనుక బాగా చదవగలిగితే, మీ అమ్మ నాన్న కన్న కలలను నిజం చేయగలిగితే, ఓ ఐపీఎస్, ఓ ఐఏఎస్, ఓ డాక్టర్, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక గొప్ప లాయర్, ఒక గొప్ప సైంటిస్ట్, ఒక గొప్ప పొలిటీషియన్ అవ్వగలిగితే,
అప్పుడు మీ జీవితంలో సంతోషము, ఆనందము తాండవాడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటే, అందరూ మీకు జై కొడుతూ ఉంటే, ఆ సంతోషాన్ని చూస్తుంటే మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందము, ఆప్యాయత, ఆహ్లాదంతో ఎంత గొప్పగా అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఇల్లు, ఆ కారు, ఆ డబ్బు, ఆ హోదా, ఆ స్టేటస్, వరెవా అబ్బా ఎంత బాగుంటుంది అని మీరు చెప్పే సందర్భము అక్కడ కలుగుతుంది మిత్రులారా. ఇక రౌద్ర రసాన్ని ప్రదర్శించే సమయం. మై డియర్ స్టూడెంట్స్, మీలో గొప్ప శక్తి ఉంది. మీలో అనంతమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. లేపు తట్టి లేపు నీలో ఉన్న శక్తుల్ని. yes you can do it. ఇప్పుడే చేయగలిగే సామర్థ్యం నీకుంది. లే, నీలో ఉన్న శక్తులకు పదును పెట్టు. నీలో ఉన్న అనంతమైన శక్తిని బయటకు తీ. అప్పుడు నీలో ఉన్న శక్తిని ఏమిటో నువ్వు చూపు. మై డియర్ స్టూడెంట్స్, అని మనం ఇక్కడ ప్రదర్శించవచ్చు మిత్రులారా. ఇక మనం వీరత్వాన్ని ఎక్కడ ప్రదర్శించవచ్చు అంటే, మై డియర్ స్టూడెంట్స్, బుక్ చెబుతుంది నువ్వు 25 years తల వంచి చదువు నన్ను. డియర్ స్టూడెంట్, 25 years నువ్వు తల వంచి చదువు నిన్ను. 75 years నిన్ను తల ఎత్తుకొని గౌరవంగా సమాజంలో తిరుగుతూ అందరి చేత జై జైలు పలుకుతూ నిన్ను తల ఎత్తుకుని తిరిగేలా చేస్తుంది ఈ ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ నీకు కావాలి. రా, నీలో సత్తువ ఉంది, సత్తా ఉంది, సాధించి చూపించు. నువ్వేమిటో చిట్టిక వేసి ప్రపంచానికి చూపించు. ఎగ్జామ్ అనేది ఏమిటో తెలుసా ఫ్రెండ్? ఎగ్జామ్ అంటే ఒక గొప్ప వేదిక. అది ఒక పండుగ. ఆ పండుగ ఎలాంటి పండుగ అంటే, నీలో ఉన్న ఎఫర్ట్, నీలో ఉన్న కెపాసిటీ, ఇంతవరకు నీవు చదివిన చదువు, ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానం, ఇప్పుడు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు, గౌరవం తెలిసేలా చేసే ఒక గొప్ప వేదిక, పండుగ ఆ ఎగ్జామ్. నువ్వు గొప్పగా, అద్భుతంగా, హాయిగా రాయగలిగితే నువ్వేమిటో నీ తల్లిదండ్రులకు, నీ ఊరికి, నీ జిల్లాకు, నీ తాలూకు, నీ స్టేట్ కి నువ్వేమిటో తెలిసే రోజు వచ్చింది మిత్రమా. ఎందుకు? రా, తొడగొట్టి చూపించి నీ ప్రతాపం. నువ్వేమిటో చూపించి ఈ లోకానికి. ఈ లోకమే నీకు జేజేలు పలుకుతుంది మిత్రులారా అని చెప్పే అవకాశాలు స్కూళ్ళలో ఉంటాయి. ఇవన్నీ కూడా నవరసాలు. కొన్ని సభలలో కొన్ని మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంటుంది. క్రీడా సభలో ఒక రకంగా, సాహిత్య సభలో ఒక రకంగా, విప్లవ సభలో ఒక రకంగా, ఇలా రకరకాల సభలలో కొన్ని మాత్రమే రసాల్ని చూపిస్తూ, ఇక్కడ స్కూల్లో మాత్రం నవరసాల్ని చూపించి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుకి, మీ సెషన్ కోసం, మీ క్లాస్ కోసం వెయిట్ చేయాలి స్టూడెంట్స్. అలా మీరు చేసుకోగలిగే ఒక గొప్ప వక్త సార్వభౌములయ్యే అవకాశం ఈ నవరసాల్లో దాగి ఉంది మిత్రులారా. మై డియర్ స్టూడెంట్స్, నాకు ఈ నవరసాలు చెప్పడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీతో నా ఇంటరాక్షన్ అంటే, ఈ నవరసాల్ని మీరు చూసిన మీరు అందరూ కూడా ఇప్పుడు మనం పార్టిసిపేట్, ఒక్కొక్కరు మనం, మీలో అద్భుతమైన నటుడు, నటి ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఆ నవరసాల్ని పలికిస్తూ ప్రదర్శించండి. నేను ఆనందిస్తాను, తరిస్తాను. మనం అందరూ కూడా హ్యాపీగా, అద్భుతంగా ఉన్నాం. ఇక ఇక్కడ ఈ మనం ఇంటరాక్షన్ స్టార్ట్ చేయబోయే ముందు
ఆడవాళ్ళు అయితే ఈ కరుణ రసాన్ని ఎలా ప్రదర్శిస్తారో ఇదొక్కటి చెప్పి మనం ఇంటరాక్షన్కి వెళదాం. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళైతే మిత్రులారా, స్త్రీమూర్తులు మళ్ళీ తప్పుగా అనుకోకండి, కేవలం హాస్యం కోసం, హాస్యాన్ని పండించడానికి మాత్రమే ఉపయోగించాను. మరి ఇంకోలా అనుకోద్దు. ఎవరు ఏడ్చినా జలుబు వస్తుంది కాబట్టి. కాకపోతే స్త్రీమూర్తులు అయితే కొంచెం నవ్వు ఎక్కువగా ఉంటుందని చెప్పాను, మన్నించండి సార్. నాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందించిన గురువర్యులందరికీ నేను అపార కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీతో నా ఇంటరాక్షన్. ఇప్పుడు మనం అందరితో ఇంటరాక్ట్ అవుదాం. రెడీనా సార్? ఎస్ సార్. ఎస్ సార్, ప్రొసీడ్ సార్. ఓకే సార్, ఓకే సార్, ప్రొసీడ్ సార్. సార్ డైరెక్ట్ మీరే చూజ్ చేసుకొని ఇంటరాక్ట్ కండి సార్. సరే సార్. సార్ స్పాట్ లైట్ చూపించండి సార్, నేను చెప్తాను సార్. ఇక్కడ ఫెసిలిటీ నాకు లేదు. ఎస్ ఎస్, మీరు చెప్పండి, నేను స్పాట్ లైట్ పెడతాను సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఐఎమ్ బాకారం కృష్ణ. సార్ నా సార్ స్పాట్ లైట్ ఇవ్వండి సార్. ఇచ్చాను సార్. ఇచ్చారా సార్? ఒక్క నిమిషం సార్. సరే సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఐఎమ్ బాకారం కృష్ణ, సంస్థ నారాయణపురం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా మొబైల్ షాప్ అండ్ జిరాక్స్ సెంటర్ సార్. ఓకే సార్. నేను ఒక గురుకులానికి పోయినా సార్. డాడీ ఫోన్ అయినా నేను మళ్ళీ వారం వస్తా, కలుస్తా. వస్తానైనా మళ్ళా రేపు వస్తా, మళ్ళీ వస్తా కానీ జర పో అని అనడం. అలాగే డాడీ మళ్ళీ వస్తానైనా, మళ్ళా నెక్స్ట్ వారం వస్తా, జర ఇది తీసుకో, ఏమైనా కావాలన్నా నీకు డబ్బులు ఏమైనా కావాలన్నా జర తీసుకోండి, ఇస్తా, మళ్ళీ పంపి, నేను మళ్ళీ ఫోన్ చేస్తా పోయిన తర్వాత. ఓకే నేనా మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ సార్. సార్ 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 మిత్రులకు నేను ఇచ్చిన ఒక హామీలో ఒకటి మర్చిపోయాను సార్, ఒకటి విడిచిపెట్టాను. ఒక్క డైలాగ్ ని నవరసాల్లో చెప్తానని. ఎస్ సార్. మీకు సమయం ఉంటే చెప్తాను సార్. చెప్పండి సార్ ప్లీజ్. ఓకే సార్. ఇదైన తర్వాత మన ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఓకే సార్. సార్ ఒక్క డైలాగ్ ని నవరసాల్లో చెప్పడం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను విడిచి ఉండలేను ప్రియా. ఇది డైలాగు. ఈ డైలాగ్ ని నవరసాలు 9 రసాలు చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ముందుగా శాంతరసం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి ఉండలేను ప్రియా. ఇప్పుడు హాస్యరసం. ప్రియా, నిన్ను విడిచి నేను విడిచి ఉండలేను ప్రియా, విడిచి ఉండలేను ప్రియా. ఇప్పుడు శృంగార రసం. ప్రియా, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి ఉండలేను ప్రియా.
ఇది శృంగార రసం. ఇప్పుడు కరుణ రసం. ప్రియా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రియా. నిన్ను విడిచి ఉండలేను ప్రియా, నిన్ను విడిచి ఉండలేను ప్రియా. ఇప్పుడు భయానక రసం. ప్రియా, నువ్వు నాకు చాలా చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా. ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా, ఉండలేను ప్రియా. ఇప్పుడు బీభత్స రసం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా. ఇప్పుడు అద్భుత రసం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా. ఇప్పుడు రౌద్రరసం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా, ఉండలేను. ఇప్పుడు వీరత్వం. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా. రా రా వెళ్దాం. ఉండలేను ప్రియా, ఉండలేను. ఇవి వీరత్వం నవరసాలని ఒక్క డైలాగులో చెప్పడం మిత్రులారా. ఇప్పుడు మీతో నా ఇంటరాక్షన్. ఓకే, రెడీ సార్? సార్ సార్ మీరు స్పాట్ లైట్. ఎస్ సార్, ఇస్తాను సార్. నేను ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని సార్తో ఇంటరాక్ట్ కావచ్చు. కావాలి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మీ క్లాస్ అసలు చాలా బాగుంది సార్. ఇంతవరకు విన్న క్లాసులు అంటే పర్ఫెక్ట్ గా విన్న క్లాస్ మేబీ ఇదే నాది. మీ ఫేజ్ ఎక్స్పీరియన్స్ ఆ నవరసాలు అసలు అంతా ఎంత బాగా చెప్పారు సార్. నాకు మస్తు మస్తు నచ్చింది సార్ మీ క్లాస్. థ్యాంక్ యూ మేడం. మేడం ఏదైనా ఒక రసం చెప్పండి మేడం. మీరు ఏ రసం చెప్తారు మేడం? హాస్య రసం చెప్తారా? భయానక రసం చెప్తారా? మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. అంటే సార్ నేను మా డాటర్ ఇలా హాస్టల్లో చదువుకుంటది. దానికి నేను ఒక రోజు ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె చూడగానే ఏడ్చింది. అంటే నాకు కూడా సడన్ గా ఏడుపు వచ్చింది. అయితే ఆమె అక్క నేను ఉండా అని చెప్పేసింది ఆమె. అప్పుడు నేను కూడా జాబ్ చేస్తున్నా కదా, నేను కూడా వేరే దగ్గర ఉంటున్నా కదా, నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా చదువుకోవాలి అని చెప్పేసింది సార్. వెరీ గుడ్ మేడం. హలో, వెరీ గుడ్ మేడం, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. కరుణారసాన్ని చెప్పారు. ఎస్, నెక్స్ట్
సార్ మీరే అడగండి సార్, మీరే నేమ్తో పిలవండి. అదే సార్ మరి స్పాట్ లో చూపిస్తే సార్ చెప్తాను సార్ నేను. సౌజన్య మేడం. మేడం మీరే రసాన్ని చెప్తారు మేడం. మా అబ్బాయి చెప్తున్నాడు ఇంట్లో రోజు పోషిస్తావు కదా భయానకం, అదే చూపించు రౌద్రం. మమ్మల్ని తలుచుకో అమ్మ నేను పిలవగానే అని చెప్తున్నాడు అనమాట. చెప్పండి. లేదు సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అంటే మొత్తం 1 అవర్ కూడా అంతా నవ్వుతూనే, మా అబ్బాయికి యాక్చువల్ గా రేపు ఎగ్జామ్ ఉందని బుక్ ముందర పెట్టి సరే క్లాస్ వింటూ నిన్ను చదివిస్తూ విందాం అన్నా. వాడంటేనే బుక్ పక్కన పడేసి మీ సార్ ఏడుస్తున్నాడా, మీ సార్ నవ్వుతున్నారా ఏడుస్తున్నారా నేను చూడాలి అనుకుంటూ పరిగెత్తుకొచ్చి స్క్రీన్ దగ్గర కూర్చున్నాడు. అది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ క్లాస్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, ఏదన్నా రసాన్ని ప్రదర్శించండి మేడం. జనరల్ గా అయితే ఎక్కువ నార్మల్. ఓకే సార్ చెప్తా. చెప్పండి మేడం. యాక్చువల్ గా మా అబ్బాయి మీద కొంచెం జాలిగా, ఎగ్జామ్ ఉంది యాక్చువల్ గా. రెగ్యులర్ గా అయితే చదువు రేపు ఎగ్జామ్ ఉంది కదా ఏంటి అలా కాకుండా మీరు చెప్పారు కనుక ఇప్పుడు నాన్న కొంచెం చదువుకోరా, రేపు ఎగ్జామ్ ఉంది, 1,00,000 రూపాయలు ఫీజు కడుతున్నాను రా, కొంచెం చదువుకోరా అని బతిమలాడాల్సి శాంతంగా. మేడం శాంతంగా చెప్పారు మేడం. ఓకే మేడం, శాంతంగానే మేడం. మీరు ఇంకొకటి చెప్పండి. నాన్న ఇది నీకు ఎగ్జామ్ అనేది ఒక పండుగ, సెలబ్రేట్ చేసుకో. నీ కెపాసిటీ, నీ టాలెంట్ ఏమిటో అది తెలిసే రోజు వచ్చింది. అందుకోసం హ్యాపీగా ఖుషీగా వెళ్ళి హ్యాపీగా రాయి, సంతోషంగా రాయి అని చెప్పండి మేడం. వాడంటే పండగ రోజు ఆడుకోవాలి చదువుకోకూడదు అంటున్నాడు మేడం. పండగ రోజు ఆడుకోవాలని చెప్పు సార్కి, చదువుకోకూడదు అని చెప్పి అంటున్నాడు సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. సౌజన్య మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. సౌజన్య మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. రియల్లీ మీ క్లాస్ చాలా బాగుంది సార్. మేడం అసలు 1 అవర్ తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయాం సార్ క్లాస్ లో. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, మీరు ఏ రసాన్ని పండిస్తారు మేడం? భయానకమా, హాస్యమా, శాంతమా, కరుణ, రౌద్రమా, అద్భుతమా, బీభత్సమా? చెప్పండి మేడం. ఇప్పుడు మా పాపకి కూడా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేడం అయితే తను ఇంతసేపు చదువుకోకుండా మీ వీడియోనే చూస్తూ ఉంది నా పక్కన కూర్చొని. మేడం మేడం మీ కూతురుకు మీరు నవ్వుకుంటూ ఎగ్జామ్ రాయండి అని చెప్పండి మేడం. అరే రేపు ఎగ్జామ్ ఉందిరా చదువుకోరా. నవ్వు మీలో నవ్వు కనపడాలి, హాస్యరసం కనపడాలి. అరే రేపు ఎగ్జామ్ ఉందిరా చదువుకోరా. మేడం ప్రాక్టీస్ మీద వస్తుంది సార్, సడన్ గా అంటే రావట్లేదు సార్. వస్తాయి, మీరు నవ్వుతున్నారు, మీరు నవ్వుతా ఉన్నారు, చెప్తే అయిపోతుంది కదా. అరే రేపు ఎగ్జామ్ ఉందిరా చదువుకోరా, మంచి మార్క్స్ వస్తే అందరు క్లాస్ కొడతారు, టీచర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూసుకొని చెప్పండి. ఇప్పుడు ఉన్నారు పార్టిసిపెంట్స్, ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి, మీరు చెప్పండి. అరే రేపు ఎగ్జామ్ ఉందిరా చదువుకోరా, చదువుకుంటే టీచర్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అందరి చేత క్లాస్ కొట్టిస్తుంది, అప్పుడు నువ్వు హ్యాపీగా నవ్వుకోవచ్చు. వస్తుంది ఓకే మేడం. నేను చెప్తా సార్. రేపు ఎగ్జామ్ ఉంది నీకు, చదువుకోపోతే
చప్పట్లేదు మేడం. అమేజింగ్, సూపర్. అమేజింగ్ మేడం. మీలో ఒక గొప్ప నటి ఉంది. థ్యాంక్ యూ. మధుకుమార్. సార్ ఎస్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీనే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి సార్, మీరు ఏ రసం ప్రదర్శించారు సార్? హలో సార్ చెప్పండి సార్, మీరు ఏ రసాన్ని ప్రదర్శిస్తారు? మీరు హాస్యమా, శృంగారమా, భయానకమా? భయాన్ని ప్రదర్శిస్తారా, హాస్యం ప్రదర్శిస్తారా? సార్ ఏదో రిక్వెస్ట్ చేసేది సార్. అది సార్ కరుణరసం రిక్వెస్ట్. కరుణరసం ప్రదర్శించారు సార్. సరే సార్. మా తమ్మునికి ఒక అన్నిట్లో 95, 98, 90 మార్క్స్ వచ్చినాయి సార్. ఒక సబ్జెక్ట్ లో మార్క్స్ తక్కువ వచ్చినాయి. దీంట్లో ఏమైందిరా అని చెప్తే నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకుంటా అని చెప్పింది సార్. అది మీరు ఇప్పుడు కరోనా రాష్ట్రం చెప్తారా? చెప్పండి సార్, ఏడ్చుకుంటూ చెప్పాలి, బాధపడుతూ. అయిపోయింది సార్. ఇంకా అయిపోయిందా? రసాన్ని చెప్పండి సార్. నవ్వుతున్నారు కదా, అదే రసాన్ని. ఏం లేదు సార్, ఇంకా అయిపోయింది. ఏంట్రా మార్కు తక్కువ వచ్చినాయా? అయ్యో, ఒక్క దాంట్లో తక్కువ వచ్చావురా, నీ దాంట్లో ఎక్కువ వచ్చినాయి కదా, దీంట్లో మళ్ళీ తెచ్చుకో, ఎందుకు అని చెప్పండి సార్. ప్రాక్టీస్. ఓకే 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 సార్. ఓకే థ్యాంక్ యూ మధుకర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సలుజా మేడం. మ్యూట్ చేసుకోండి. ఎస్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పిన రసాలన్నీ చాలా బాగున్నాయి సార్. సార్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ. దీన్ని ఎక్కువ అయితే ఫీల్డ్ లో కొంచెం భయంగానే, అంటే నా స్టాఫ్ కి కొంచెం సీరియస్ గానే కనిపిస్తుంది. సీరియస్ నేనైతే ఏం చేయను. చెప్పండి మేడం, ఏ రసాన్ని చెప్తారు మేడం? ప్రెసెంట్ ఏం రావట్లేదు. ప్రాక్టీస్. ఇక్కడే ప్రాక్టీస్ చేయండి మేడం, ఒక డైలాగ్ తో. ఈ రోజు చెప్పండి చేయండి. సార్ సారీ, నేను తర్వాత. సరే, లాస్ట్ లో చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వరరావు సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీనే సార్. సార్ ఇప్పుడే లేట్ గా జాయిన్ అయ్యాను, పోగండి క్రితం. మీరు చెప్పిన రసాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. అయితే నేను మా మిస్సెస్ ని శృంగార రసంతో మాట్లాడతానండి. మాట్లాడండి సార్. కొంచెం సార్ ఇది కెమెరా సరిగ్గా పెట్టుకోండి సార్. ఓకేనా సార్? ఓకే ఓకే సార్. ఇంకొంచెం హైట్ ఏమైనా పెట్టుకున్నాక అవుతుందా సార్? ఇంకొంచెం స్ట్రైట్ గా.
ఎస్. ఓకే ఓకే సార్. మా మిస్సెస్ పద్మ అండి. సార్ పద్మ, నువ్వంటే నాకు బాగా ఇష్టం. ఐ లవ్ యూ పద్మ. నువ్వు లేకపోతే నేను ఉండలేను పద్మ. నువ్వంటే చాలా ఇష్టం పద్మ. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. ఈ మాటతోనే పడేసింటారు సార్ మేడంని. సార్ సార్ ఈ మాటతోనే పడేసింటారు మేడం. అంతే అంటారా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జోసి మేడం. ఎస్ మేడం, జోసి మేడం, రైట్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్, చాలా నవ్వుకున్నాం అసలు. థ్యాంక్ యూ మేడం. మీలాగా మాకు రావేమో. వస్తుంది మేడం, వస్తుంది. ప్రాక్టీస్ అన్ని వస్తాయి. చెప్పండి మేడం, మీరు ఏ రసం చెప్తారు మేడం? హోంవర్క్ చేయమని గట్టిగా పిల్లలకు చెప్తాం కదా. బీభత్సంగా చెప్పండి మేడం. హోంవర్క్ చెయ్యండి రా, రేపటి హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే చూడండి బాగోదు అని నవ్వుతూ చెప్పదండి మేడం. బీభత్సంగా క్లాస్ లో అయితే వస్తుంది సార్, ఇక్కడ రావట్లేదు. అది టీచరా మేడం మీరు? అవును సార్. మేడం ఇంక వస్తుంది మేడం, చెప్పండి. హోంవర్క్ చేయాలి, హోంవర్క్ చేయకపోతే ఎలా, చెప్పిన హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే ఎలా, రేపటి వరకు కంప్లీట్ హోంవర్క్ చేయండి, లేకపోతే నోట్స్ చింపేసి డస్ట్బిన్ లో పడేస్తా. కొంచెం కొంచెం భయం గొలిపే విధంగా చెప్పండి మేడం, పిల్లలు భయపడేలా. రేపటి వరకు నా హోంవర్క్ కంప్లీట్ అయిపోవాలి. హోంవర్క్ కంప్లీట్ అవ్వకపోతే రేపు చూడండి మీకు పనిష్మెంట్ ఇస్తాను. సీరియస్ గా చెప్తున్నాను, మీకు చెప్తే అర్థం అవట్లేదా? రేపటి వరకు కంప్లీట్ కంపల్సరీ కావాలి, లేకపోతే బాగోదు. మీ పేరెంట్స్ కాల్ చేసి నేను ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు ఇట్లా ఉంటే బాగోదు. అసలు చదవాలి, బాగా ఇంట్రెస్ట్, బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ మేడం. సాయి శ్వేత, అన్మ్యూట్ చేసుకోమా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా శ్వేత. ఏం చెప్తావు తల్లి నువ్వు? నీకు నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చినావమ్మా, నువ్వు సంతోషంగా చెప్పాలా, నవ్వుకుంటావు ఇంట్లో. ఎట్లా చెప్తావు చెప్పు. ఫస్ట్ ఇంటికి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి మమ్మీ నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్లాస్ లో అని చెప్పేస్తా. చాలా హ్యాపీ, నీ ఫేస్ లో ఎంత హ్యాపీ కనపడాలి, ఎంత ఆనందం కనపడాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసినావు ఆల్రెడీ. ఫస్ట్ వచ్చేసాను మమ్మీ అని చెప్పేస్తా. ఇంకా కొంచెం సంతోషము ఆనందం కలిపి చెప్పు. హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉంటుంది నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే. అట్లేనా? ఇది ఒక్కసారి నవ్వు. వస్తుంది వస్తుంది వస్తుంది, నవ్వు వస్తుంది. ఇప్పుడు చెప్పు నవ్వుకుంటూ, అమ్మా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా. వచ్చేసాను. నవ్వు నవ్వు నవ్వు. వస్తుంది వస్తుంది, నేను ఒకసారి చూపిస్తాను, చేయమ్మా చూడు. అమ్మా అమ్మా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చానమ్మా, ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అను. మమ్మీ నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను మమ్మీ క్లాస్ లో. టీచర్స్ అందరూ మెచ్చుకున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. సూపర్ సూపర్.
సంతోష్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని పిలిచట్లేదు నీకు. సంతోష్ సంతోష్ ఎవరు సార్? చిన్న సంతోష పెద్ద సంతోష? చిన్న సంతోష్ సార్. చిన్న సంతోష. పెద్ద సంతోష్ ఇంకా యాక్టివ్ ఉన్నాడు, అసలు Yes. పట్టించుకోవట్లేదు అని. నెక్స్ట్ వస్తాడు సార్ పెద్ద సంతోష్. సంతోష్ హ్యాపీ ఈవినింగ్ సంతోష్. సార్ నేను క్లాస్ ఫీడ్బ్యాక్ ఇస్తా సార్. క్లాస్ ఫీడ్బ్యాక్ ఇస్తా సార్. చెప్పు సంతోష్ చెప్పు. మళ్ళీ ఇస్తూ ఫీడ్బ్యాక్ లో ఇస్తూ నవరసాలతో ఇస్తూ అది ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు. క్లాస్ చాలా బాగుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సంతోష్. థ్యాంక్ యూ సార్. శ్రావణి మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఏం చెప్తామా? మీరేదైనా చెప్పండి సార్. దానికి మేడం ఏ రసం చెప్తారు మేడం? హాస్యమా, శాంతమా, భయానకమా, కరుణ? శాంతం, రౌద్రం చెప్తారా మేడం? చెప్పేదైనా డైలాగ్ ట్రై చేస్తాను. మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి. మేడం మీరు ఏ వర్క్ చేస్తుంటారు మేడం? నేను స్టిచ్చింగ్ చేస్తుంటా, టైలర్ని. మేడం టైలర్ మేడం? స్టిచ్చింగ్, రైట్ రైట్, టైలర్. ఓకే మేడం. మీరు బట్టలు ఇచ్చారు మేడం వాళ్ళకు? బట్టలు ఇచ్చి డబ్బులు మీరు చెప్పినంత ఇవ్వలేదు వాళ్ళు, దాన్ని మీరు భయానకంలో చెప్పండి మేడం. 500 చెప్పింటే 200 ఇచ్చారు. నేను చెప్పింది 500, మీరు 200 ఇచ్చారా అని దాన్ని 200 ఇచ్చారా, 500 ఇవ్వండి అనే దాన్ని మీరు భయానకంలో చెప్పండి మేడం. ఏంటండి మీరు 200 500 చెప్తే మీరు 200 ఇచ్చారేంటి? అసలు కరెక్ట్ కాదు కదా. నేను ముందే చెప్పాను మీకు. ఎలా ఇస్తారు అసలు? మీరు నవ్వుకుంటూ చెప్తున్నారు మేడం, హాస్యరసం చెప్తున్నారు. నేను హాస్యరసమే చెప్తానన్నాను సార్, అందుకే చెప్తారన్నారా? ఓకే మేడం. ఈ భయానకరం రసం చెప్పండి మేడం. రావట్లేదు సార్. ఏంటండి నేను చెప్పింది 500, మీరు 300 ఇస్తారా? అయ్యో 200 ఇస్తారా? నాకు 500 కావాలి అట్లా చెప్పండి. అసలు మీ వీడియో రావట్లేదు సార్. నా వీడియో రావట్లేదు మేడం? అవును సార్, రావట్లేదు అసలు ఏ వీడియో. మేడం మీ సార్ భయపెట్టే మీరు భయపడతారు కదా, ఆ మూమెంట్ ఏమంటే చెప్పండి. మీ సార్కి ఎప్పుడైనా భయపడతారు కదా మీరు, ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటాయి మన లైఫ్ లో చెప్పండి, సరిపోతుంది. ఇవి రావట్లేదు మేడం, వీడియోస్ అవి ఎవరు ఏం కనిపించట్లేదు. కావద్దు మేడం, సేమ్ మీరు చెప్పండి మేడం. మీరు వీడియో ఆన్ చేసుకొని సేమ్ డైలాగ్ మీరు చెప్పాలా? ఓకే సార్, చెప్పేస్తా. చెప్పండి. చెప్తున్నారా మేడం? సార్ నేను చెప్పమంటారా?
మేడం గారా? మేడం గారు ఇదే గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలా అవుతుంది మేడం. ఇంకెవరైనా చెప్తారా? నవరసాలు ఏదైనా రసం తీసుకొని చెప్పొచ్చు. మంచి ఆపర్చునిటీ అందరి ముందు. మీరు పబ్లిక్ స్పీకర్ అయ్యడానికి ఇది మొదటి మెట్టు. ఎస్. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది చెప్పేశారు సార్. ఇంకేమన్నా ఉంటే అసైన్మెంట్ లో చేసి పంపిస్తారు అనుకుంటా మీకు మనకి. సరే సార్. బాబు సార్. చెప్పండి సార్. సార్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చెప్పేశారు సార్. ఇంకేదైనా ఉంటే మన వీడియో రూపంలో పోస్ట్ చేసేస్తారు సార్. అవును సార్. సో సార్ ఓకేనా సార్? సరే సార్. సార్ సంతోష్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ బాబు సార్, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పినారు సార్ సెషన్ మొత్తము. అసలు నవరసాలు మా వాళ్ళందరికీ పండించేసారు సార్. నవరసాలు అది ఏదో ఒక డైలాగ్ కాకుండా ఒక్కొక్కటి మీరు ఏం మాట్లాడినా దాంట్లో ఒక రసం కనిపించేస్తుంది సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ సెషన్ అయితే. చాలా బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసేసుకొని చూసారు, మళ్ళీ ఎందుకు ఆఫ్ చేసుకున్నారు సార్. వాళ్ళని ఏమన్నా అడుగుతామని చెప్పి భయపడి ఆఫ్ చేసుకున్నట్టున్నారు సార్. అయితే నేను మీ సెషన్ గురించి నేను 2-3 రసాలు ప్రయత్నం చేస్తాను సార్. తప్పకుండా సార్. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. సార్ మీ సెషన్ చాలా బాగుంది సార్. మీరు చాలా బాగా చెప్పారు సార్. సార్ మీ సెషన్ చాలా చాలా బాగుంది సార్. సార్ మీ సెషన్ చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మంచి ఆహ్లాదాన్ని ఇచ్చారు సార్. ఇంత మంచి సెషన్ వీడియోస్ ఆఫ్ చేసుకోకుండా ఆన్ చేసుకోకుండా ఎవరైతే విన్నారో వాళ్ళకు శాపం తగులుతుందండి. ఇది మీరు చేయాలి అంటే మీ ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపించాలా సార్. మన కోసము అంత బ్రహ్మాండంగా ఒక్కొక్క రసాన్ని ఎగ్జాంపుల్ తో అన్ని మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అయినా మీరు ఆఫ్ చేసుకున్నారు. ఆ మాటలు వింటుంటే కూడా ఆన్ చేయాలనిపించలేదండి మీకు? ఇబ్బంది ఉన్న వాళ్ళు ఓకే, కానీ ఇబ్బంది లేని వాళ్ళు ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలండి. మన గురువు గారికి మనం ఇచ్చే దక్షిణ అది. ఇప్పుడు గురువు గారు ఎంత బాగా మనకు చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు ఒక గొప్ప నటుడు ఉన్నారు సార్, ట్రై చేయండి. సార్ నేను సారీ సార్, చిన్న యాడ్ ఆన్ పాయింట్ సార్. నేను ఆల్రెడీ ఆర్టిస్ట్ సార్. నేను టీవీ ఆర్టిస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మెజిషియన్ కూడా సార్. మెజిషియన్ కూడా. ఎస్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఏమి భాగ్యం ఇది సార్. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ బ్లెస్డ్ సార్. మంచి క్లాస్ విన్నాం సార్ ఈరోజు. మంచి సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంతోష్ సార్. రాజేశ్వరి మేడం, ఓటు మేడం. ఎస్ హ్యాపీ ఈవినింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఎల్కేజీ పిల్లలు ఎల్కేజీలో ఉన్నప్పుడు హోంవర్క్ ఏబిసిడీలు రాయడానికి ఏడుస్తూ ఉంటారు. అదే